హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరంతా బాగానే ఉన్నారని నేను అనుకుంటున్నాను, బాగుంటారు కూడా. నేను ఈరోజు మీకు ప్లాస్టిక్ రైస్ గురించి నేను మీకు చూపించబోతున్నాను. నాకు ఇవి దోశల బియ్యం నేను తెచ్చుకున్నాను. దీనిలో కొన్ని బియ్యం వేరే విధంగా ఉండటం, నీళ్ళలో వేసిన తర్వాత చిగటగా చేతికి తగలటం అలా నేను గమనించాను. సో ఇవేంటి ఇలా తేడాగా ఉన్నాయా అని చెప్పేసి తీసి పక్కన పెట్టి చూస్తే, మామూలుగా మన బియ్యం నీళ్ళలో నానిన తర్వాత మధ్యలోకి స్ప్లిట్ చేస్తే రెండుగా విడిపోతుంది, కానీ ఇవి మాత్రం విడిపోవు. సో వీటిని నేను చాలా కష్టపడి 1 అవర్ 1.5 అవర్ కష్టపడి నేను ఒక హాఫ్ కేజీ రైస్లో నేను ఇన్ని ప్లాస్టిక్ రైస్ నేను బయటికి తీయగలిగాను. సో ఇంతవరకే దీనిలో ఉన్నాయి అని చెప్పడానికి లేదు. నీళ్ళల్లో వేసిన తర్వాత కొన్ని నీళ్ళ పైన తేలుతున్నాయి. నీళ్ళల్లో వేసి 1 అవర్ 2 అవర్స్ అయిన తర్వాత, నానిన తర్వాత బాగా మన రైస్ కన్నా, మనం ఉడికించిన రైస్ కన్నా బాగా లావుగా అయిపోయి నీళ్ళ లోపలే రైస్ మీద కొంచెం వెయిట్లెస్గా నీళ్ళలో చాలా తేలికగా మూవ్ అవుతూ ఉంటాయి. వీటిని యూజ్ చేసే ముందు బాగా 5-6 సార్లు వాష్ చేసుకొని, నానిన తర్వాత కూడా 4-5 సార్లు వాష్ చేసుకుంటే కానీ దీనిలో ఉన్న ఈ రైస్ బయటికి పోవు. సో మామూలుగానే ఆరోగ్యాలు, మనం తినే తిండి వల్ల ఆరోగ్యాలు పాడైపోతున్నాయి అనుకుంటున్నాం. వాతావరణం కాలుష్యము, మందులు, ఎరువులు వేసిన పంటలు పండించడం వల్ల మన ఆరోగ్యాలు దెబ్బతినిపోతున్నాయి అని చెప్పేసి ఇప్పటికే మనం బాధపడిపోతున్నాము. కానీ అసలు పండించకుండానే మన చేత ఆహారాన్ని తినిపించాలని చూస్తున్నారు ఫ్రెండ్స్. ఇంకా దీన్ని ఏమనాలో నాకైతే తెలియట్లేదు. సో ఇవైతే నేను ప్లాస్టిక్ రైస్ అనే నేను అనుకుంటున్నాను. వీటి గురించి కనుక మీకు తెలిస్తే మీరు కామెంట్ చేయండి. ఇవి నీళ్ళలో నానిన తర్వాత ఒక గమ్ లాగా ప్రెస్ చేస్తే, 2 వేళ్ల మధ్యలో ప్రెస్ చేసి చూస్తే గమ్ లాగా తెలుస్తుంది. సో ఇలాంటి రైస్ను మనం తినటం చాలా ప్రమాదకరం. ఈ ఆర్టిఫిషియల్ రైసు, మైదా, ప్లాస్టిక్ పదార్థాలతో కలిపి తయారు చేసిన రైసు. చూడండి ఎంత డిఫరెన్స్ ఉన్నాయో. ఇవి మన మామూలు రైసు. సో నానిన తర్వాత 2 అవర్స్ 3 అవర్స్ నానిన తర్వాత నేను ఏరిన బియ్యాన్ని నానేసాను. నానిన తర్వాత నీళ్ళపైన ఎలా తేలుతున్నాయో చూడండి, ఎంత లావుగా ఉందో చూడండి గింజ. సో ఇది పండించిన రైస్ అయితే మాత్రం కాదు. పొలంలో పండించిన రైస్ అయితే కింద మామూలుగా ఉంది చూడండి, ఇది మాత్రం నీళ్ళల్లో తేలుతుంది. సో ఇలాంటి రైస్ని మనం తినటం వల్ల మన ఆరోగ్యాలు చెడిపోతాయి. సో మీరు జాగ్రత్తగా ఉంటారని నేను అనుకుంటున్నాను. వీటిని యూజ్ చేసే ముందు నానబెట్టిన తర్వాత కూడా 4-5 సార్లు బాగా వాష్ చేస్తే రిమూవ్ అవుతాయి. ఇది మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.